హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ టాపిక్ చూద్దాం. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ని ఎలా చేస్తాం, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాంలో ఎలా చేస్తాం, ఫ్యాక్టోరియల్ చేయడానికి ఏం టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, మనం ఆల్రెడీ లోవర్ క్లాస్ స్టడీస్లో చూసుంటాం. ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ అంటే సింపుల్గా ఆ నెంబర్ నుండి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కుంటామంటే, ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నుండి 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం ఈచ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నట్టయితే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఎలా చేస్తామంటే చూద్దాం. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 చూపిస్తాను ఒకసారి మీకు. అంటే ఎలా చేస్తారంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇదే ఈ వచ్చే అవుట్పుట్ వాల్యూని అవుట్పుట్ అంటాం దాన్నే సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 ఎంత అంటే 120. అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 120. అలాగే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఎంత అంటే 4 అని చూస్తాం. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. అంటే ఫ్యాక్టోరియల్ యొక్క 4 వాల్యూ ఎంత అంటే 24. అలాగే ఫ్యాక్టోరియల్ యొక్క 3 వాల్యూ ఎంత 6. 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 1 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 6. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అంటే 2 అంటాం. ఇదే ఫ్యాక్టోరియల్ అంటాం. దీన్ని కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తామో చూద్దాం. యాక్చువల్గా ఫ్యాక్టోరియల్ని కోడ్ ఇంప్లిమెంటేషన్లో 2 టైప్స్ చేస్తాం. రికర్షన్ యూస్ చేసి చేస్తాం, వితౌట్ రికర్షన్ యూస్ చేసి చేస్తాం. కానీ ఈరోజు వితౌట్ రికర్షన్ ఎలా చేస్తామనేది చూద్దాం. మనం అప్కమింగ్ వీడియోలో డెఫినెట్లీ అండ్ ష్యూర్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ రికర్షన్, అండ్ రికర్షన్ ద్వారా కూడా మనం ఎలా చేస్తాం ఏంటనేది కూడా తప్పనిసరిగా చూద్దాం. కానీ ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే వితౌట్ రికర్షన్. ఏంటంటే రికర్షన్ యూసెస్ అంటే విత్ పెన్ అండ్ పేపర్ మీకు ఒక క్లియర్ ఐడియాతో ఇస్తే మాత్రం అర్థమైంది. ఎందుకంటే రికర్షన్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. సో కానీ మనం ఒకసారి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ. దానికంటే ఇంకా ఈజీ టాపిక్ ఇంకేం ఉండదు. సో అందుకని మనం ఫస్ట్ వితౌట్ రికర్షన్ యూస్ చేసి ఎలా చేస్తామనేది తెలిస్తే దాన్ని బట్టి తర్వాత రికర్షన్ యూస్ చేసి ఎలా చేస్తామని కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ కోడ్ రాని మనం లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ వదిలే మనం స్కానర్ యూస్ చేద్దాం. ఎందుకంటే మనం యూస్ చేసే క్లాస్ స్కానర్ క్లాస్ కదా. అంటే ఇనిషియల్గా నేర్చుకునేటప్పుడు ఏ లైబ్రరీస్ యూస్ చేస్తున్నాం, అది ఎలా యూస్ చేస్తున్నాం అని తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేసరికి సింపుల్గా స్టార్ అని పెట్టేసుకుంటే అయిపోద్ది. సో మనం లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా రాసుకోవడం బెటర్. మెయిన్ క్లాస్ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ తర్వాత స్కానర్ క్లాస్ రాసుకుందాం. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. సారీ, ఇక్కడ స్కానర్ స్పెల్లింగ్ తప్పు, చూద్దాం. ఎస్ సిస్టమ్ డాట్ ఇన్ తర్వాత మనం ఒక వేరియబుల్ని యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి. సో క్లారిఫికేషన్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ద నెంబర్. దాని తర్వాత యూజర్ నుండి ఇచ్చే ఇన్పుట్ని మనం నమ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఆ నమ్ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్. సో ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. దాని తర్వాత మనం ఇక్కడ ఇంక మెథడ్ రాసుకుందాము. మెథడ్ రాసుకునేటప్పుడు పబ్లిక్ స్టాటిక్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి సో అందుకు ఇంట్ అని పెట్టుకుంటున్నాం. ఇంట్ ఫ్యాక్టోరియల్. మనం యూజ్ చేసే పారామీటర్స్ ఏంటంటే ఒక నెంబర్ ఇస్తే దానికి ఫ్యాక్టోరియల్ కావాలి. సో అందుకని ఇన్పుట్ ఓన్లీ 1. సో అందుకని ఇంట్ ఎన్ అని పెట్టుకున్నాం. దాంట్లో ఆ డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్. సో అందుకని ఎన్ అని పెట్టుకుందాం. దీని లోపల ఏం చేద్దామంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇంట్ ఫ్యాక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి 1 ఇనిషియలైజ్ చేసుకున్నాం. దాని తర్వాత ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 ఎందుకు తీసుకుంటున్నామని కూడా మీకు క్లారిటీగా చెప్తాను మొత్తం. ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ అంటే ఎన్ ఈక్వల్ టు ఎన్ వరకు ఐ ప్లస్ ప్లస్. దీంట్లో ఎవ్రీడే మనం ఏం చేయాలంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ
1 కాదు I చేసి ఫైనల్గా మనం దీంట్లో రిటర్న్ ఫ్యాక్ట్ రిటర్న్ ఫ్యాక్ట్ చేస్తాం. ఈ ఫ్యాక్ట్ అనే దాన్ని మనం ఇక్కడ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం క్లారిఫికేషన్ కోసం. ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే నమ్ అనే దాన్ని ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇంట్ నమ్. ఓకే ఫైన్. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ద ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇక్కడ మనం డబుల్ కోట్స్ పెట్టాలి. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇన్పుట్ కాబట్టి సో నమ్ ఈజ్ పెట్టి అది రిజల్ట్ అనే ఇంటీజర్లో స్టోర్ అవుతుంది కాబట్టి RES రిజల్ట్ అని రాసుకుంటున్నాం. రిజల్ట్ దట్స్ ఇట్ గైస్. ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఎర్రర్స్ ఉన్నాయి అవి ఒకసారి కోడ్ రన్ అయ్యాక మీకు మొత్తం అసలు ఎలా వచ్చింది, ఎందుకు 1 తీసుకొని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఓకే సిస్టమ్ డాట్ ఇన్ ఎస్ క్యాపిటల్ ఇంకేమైనా ఓకే 1 ఎర్రర్ ఇంకేమైనా ఓకే ఎంట్రీ నెంబర్ ఇక్కడ ఇంకా క్లిక్ అంటే ప్రింట్. ఇక్కడ ఏంటంటే ఎల్ఎన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైంకి వెళ్ళిద్ది. సో అందుకే మనం ఇచ్చే ఇన్పుట్ ఇక్కడే తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఎల్ఎన్ తీసేస్తే ఇక్కడ ఈ ఎల్ఎన్ తీసేస్తే అక్కడే తీసుకునే ఇన్పుట్ అక్కడే ఉంటుంది. సో అందుకని రాద్దాం, మీకు బాగా అర్థం అవడం కోసం ఇదంతా మన చాయిస్ అనమాట. ఎలా రాసుకున్నా ఓకే, కానీ మీకు బాగా అర్థం అవ్వాలి కాబట్టి. ఇప్పుడు చూసారా పాయింటర్ ఇక్కడ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తే ఓకే ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. ఇంకా మీరు ఏ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే 10 ఈజ్ 368800. అసలు మనం చూపిస్తాను మీకు కావాలంటే. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అసలు ఏంటని చూడండి. 10 ఇంటూ 2 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఓకే దట్స్ ఇట్. ఇంకా 1 అంటే 1 మన ఇష్టం. ఈక్వల్ టు చూడండి 3628 ఓకే దట్స్ ఫైన్. అంతే ఫ్యాక్టోరియల్. నేను మీకు డౌట్ వచ్చి మనం రివర్స్ చేసాము, నేను రివర్స్ చేశాను కదా అని ఫ్రెండ్ అని మీకు తెలుసు అనుకుంటా. అదంతా ఎలా చేసినా ఒకటే కదా. సో దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామన్నా కూడా ఓకే నో ప్రాబ్లం. ఫర్ సింపుల్గా మనం తీసుకున్న 5 గురించి చూద్దాం. 5 తీసుకుంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 పెట్టకపోయినా ఒకటే కదా. చూస్తున్నాం 5 ఇంటూ 4 ఇంటూ గైస్ ఆగండి, తప్పైంది అక్కడ. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 120. ఇట్ ఈస్ 120. దట్స్ ఇట్. ఇప్పుడు మనం అసలు దీంట్లో ఏం రాస్తాం మొత్తం ఒకసారి క్లారిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్గా మనం లైబ్రరీస్ యూస్ రాసుకున్నాం. ఇంపోర్ట్ java.util.scanner. ఇక్కడ స్కానర్ అని ఎందుకు యూస్ చేస్తామని కూడా చెప్పాను. స్కానర్ క్లాస్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే స్కానర్ క్లాస్ యూస్ చేస్తాం, లేకపోతే స్కానర్ క్లాస్ అవసరం లేదు. సో ఇక్కడ స్కానర్ క్లాస్ యూస్ చేసాం. తర్వాత మెయిన్ క్లాస్ రాసుకున్నాం, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఇది యాజ్ యూజువల్. తర్వాత స్కానర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, SC ఈజ్ ఈక్వల్ న్యూ స్కానర్. దాంతో ఆబ్జెక్ట్ ఎవ్రీ టైం ఇక్కడ కాల్ చేసుకున్నాం, 1 టైం యూస్ చేస్తాం దీంట్లో. సిస్టమ్ డాట్ ప్రింట్ ఎంటర్ ద నెంబర్ అంటే ఇక్కడ ఒక ఎంటర్ ద నెంబర్ ఇనిషియల్గా మనకి చూపించిద్ది, అంటే మనం ఒక నెంబర్ ఇన్పుట్ చేయాలని. ఇన్పుట్ చేయడం అయిపోయాక మనం ఇచ్చే ఒక నెంబర్ని నమ్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంట్ రిజల్ట్ అనే దాంట్లో మనం ఫ్యాక్టోరియల్ మెథడ్ని కాల్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఇచ్చే ఇన్పుట్ పారామీటర్ ఏంటంటే ఒక ఇంటీజర్ వాల్యూని ఇవ్వాలి. సో దాన్ని మనం నమ్ అనే ఇంటీజర్ వేరియబుల్ని ఇచ్చాం. ఇక్కడ కాల్కి అయింది కాబట్టి మన మెథడ్ దగ్గరికి వెళ్ళిద్ది. మెథడ్ దగ్గరికి వెళ్ళాక పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ఫ్యాక్టోరియల్ అనే మెథడ్లోకి వెళ్ళాక ఇనిషియల్గా ఏమైందంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకున్నాక ఏంటంటే
ఇక్కడ మనం i1 నుండి తీసుకున్నాం, అంటే 1 నుండి n వరకు లూప్ రన్ అయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఈక్వల్ 1 ఉంది, ఫ్యాక్ట్ వాల్యూ కూడా 1, అంటే 1 ఇంటూ 1. ఇక్కడ చూస్తే ఒకసారి మీకు ఆగತ್ತೆ, ఇక్కడ ఇనిషియల్గా ఫ్యాక్ట్ ఎంత ఉంటుంది, ఫ్యాక్ట్ 1 ఉంది. ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ 1 ఇంటూ 1. ఇది ఫస్ట్. తర్వాత ఏమైంది అంటే ఫ్యాక్ట్ వాల్యూ 1 ఉంది, తర్వాత ఏంటి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు కాదండి, ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది, లూప్ కంప్లీట్ అయ్యాక i++, అంటే తర్వాత ఏమైంది అంటే i వాల్యూ 2 అయింది. i వాల్యూ 2 అయినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ కూడా అంతే, i వాల్యూ 2 అయినప్పుడు ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది, ఇనిషియల్గా 1 ఉంది, 1 ఇంటూ 2. ఇది సెకండ్ ఇటరేషన్లో జరిగిద్ది. సెకండ్ ఇటరేషన్లో జరిగాక ఏమైంది అంటే ఇక్కడ మీకు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది, i ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇలా జరిగిద్ది, i ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఇలా జరిగిద్ది. i ఈజ్ ఈక్వల్ 2 తర్వాత మళ్ళీ ఇటరేషన్ జరిగిద్ది. ఇటరేషన్ జరిగాక i ఈజ్ ఈక్వల్ 3 వాల్యూ ఉంటుంది, ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ 3. సో అందుకని i ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 2 కదంటే ఫ్యాక్ట్ వాల్యూలో ఎంత ఉంది, ఫ్యాక్ట్లో ఇక్కడ 2 ఉంటుంది అనమాట, ఇక్కడ ఫ్యాక్ట్లో 2 ఉంటుంది, ఫ్యాక్ట్ వాల్యూ 2 ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i, ఫ్యాక్ట్ వాల్యూ ఎంత 2 ఇంటూ i వాల్యూ ఎంత 3, 2 ఇంటూ 3 6. అంటే ఇప్పుడు ఫైనల్గా ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇటరేషన్ జరిగింది. ఇటరేషన్ జరిగాక ఏమైంది అంటే i వాల్యూ 4 అయింది, i వాల్యూ 4 అయింది. కాబట్టి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది 6 ఇంటూ 4, అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంటుంది 24 అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇటరేషన్ జరిగిద్ది. మళ్ళీ ఇటరేషన్ జరిగాక ఏమైంది i వాల్యూ 5 అయింది. i వాల్యూ 5 అయినప్పుడు ఏమైందంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ వాల్యూ 24 ఇంటూ 5, అంటే ఫైనల్గా ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది 120 ఉంటుంది. తర్వాత i++ చేస్తే i వాల్యూ 6 అయిపోద్ది. 6 ఈజ్ లెస్ దాన్, ఇక్కడ కండిషన్ ఏంటంటే తర్వాత 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ టర్మినేట్ అయిపోద్ది. తర్వాత ఏంటంటే రిటర్న్ ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది 120 ఉంది. ఆ 120 మొత్తం ఏంటంటే ఈ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లోకి వచ్చింది. ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి వచ్చాక system.out.println నమ్ అంటే నమ్ ఏంటి, ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ రిజల్ట్ వాల్యూ ఎంత 120 అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఇది మొత్తం ఒకసారి తీసేస్తాను, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా సో అందుకని ఇది ఏంటంటే కామెంట్ లైన్స్ అంటాం. కామెంట్ లైన్స్ అంటే అవి కోడ్స్కి ఎగ్జిక్యూట్ కావు, కానీ మనకు ఒక క్లారిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. సింగిల్ లైన్ అయితే డబుల్ స్లాష్, లాంగ్ లైన్ అయితే ఇలా కాకుండా ఇలా యూజ్ చేయొచ్చు. నేను మీకు ఇలా చెప్పాను, స్లాష్ స్టార్ ఇదంతా తీసేసి ఇంకా ఇక్కడ సింపుల్గా మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో స్టార్ స్లాష్ యూజ్ చేస్తే మల్టీ లైన్ కామెంట్స్ అంటారు దీన్ని. సింగిల్ లైన్ కామెంట్ అయితే డబుల్ స్లాష్, ఇదంతా తీసేస్తాను. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇంక ఇది తీసేస్తాను. ఇక్కడ మీరు i0 నుండి తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తీసుకొని ఉంటే అప్పుడు ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ 1 ఇంటూ 0 అయిపోయింది, అంటే ఫ్యాక్ట్ వాల్యూ 0 అయిపోయింది. ఇంకా 0 ఇంటూ ఎనీ మల్టిపుల్ మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు 0 ఇంటూ 2 0, తర్వాత మళ్ళీ ఇటరేట్ అవుద్ది, మళ్ళీ వచ్చింది 0 ఇంటూ 3 0, ఇంకెంతసేపు చేసినా 0 అనే వచ్చింది. సో అందుకని i అనేది 1 నుండి తీసుకుంటాం. అదే మీరు అరే 0 నుండి ఎందుకు తీసుకుంటామంటే అరే ఇండెక్స్ 0 నుండి ఉంటుంది, అంటే అకార్డింగ్ టు జావా రూల్స్. కానీ ఇది అలా కాదు కాబట్టి ఇలా తీసుకుంటాం. ఇది ఫ్యాక్టోరియల్ సింపుల్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే రికర్షన్ యూస్ చేస్తాం. ఆ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది కొంచెం రికర్షన్ అంటే ఏంటి, అసలు రికర్షన్ని ఎలా యూస్ చేస్తాం అదంతా కూడా చూద్దాం ఆ టాపిక్లో. ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఇంటర్వ్యూస్ గైస్. ఇది కూడా చాలా ర్యాండమ్గా ఎక్కువ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. సో అందుకని చూడండి ఒకసారి ఈ కాన్సెప్ట్ని. ఐ హోప్ మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను, బాగా అర్థమయ్యేలాగా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ షూర్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ డౌట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. మై ఎయిమ్ ఈజ్ టు బిల్డ్ ఎవ్రీ బిగినర్కి కూడా ఒక బాగా అర్థం అవ్వాలి. అందుకే ఎవ్రీ లైన్ టు లైన్ ఎవ్రీడే చెప్తాను. ఈవెన్తో ఒకసారి చెప్పినా కూడా మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్పడం వల్ల ఏమైందంటే బాగా స్టాండర్డ్స్ ఉంటాయి. సో అందుకనే మళ్ళీ కూడా చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం
Please like, subscribe and share to my channel. This is signing off you, Tech with Nani. Bye. Bye guys. See you in the next session.